14 ఏళ్ళు జీవితం పోయింది. అవును. దాని కాంపెన్సేషన్ ఎవరేమి ఇవ్వలేదు సార్. చట్టం లేదు దానికి. సారీ అని చెప్పారు ఫైనల్గా ఏమన్నా మేము ఇలా ఎవరు కోర్టు ఎందుకు సారీ చెప్తుంది సార్? పోలీసు కానీ వ్యవస్థ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్ మన సినిమాలు చూస్తుంటాం కదా సార్. ఆ కెరియర్ హీరోని ఇలా చేస్తే వాడు ఏదో చేయడం వ్యవస్థల మీద పోరాటం అనేది మీకు అనిపించలేదా? ఖచ్చితంగా వ్యవస్థ సార్. సార్ ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి. అవును, పోయింది కదా సార్. మరి దాన్ని మనం ఏం చేయలేదు సార్. కొత్త చట్టం తేవాలి. గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే అదే మీరు కొత్త చట్టం వస్తే నా మీద కాదు సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి. అయితే వీరి వెనకాల ఏదైతే 13 కోట్లు ఏదో మీ మీద అపవాదం ఏదో పెట్టారు కదా, 14 కోట్లు మోసం చేశానండి. వాని వెనకాల నేను చెప్తాను. ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందా లేకపోతే పెట్టుబడిదారుల హస్తం ఉందా? చెప్తాను సార్. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి. హార్ట్ ఆఫ్ ది బిట్ 6 ట్రాక్ రోడ్స్ 3 రోడ్లు అయిపోయింది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, ఇంకో వ్యక్తికి అమ్మానని, 25 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషిగా చేసి నన్ను వదిలేశారు సార్. రమేష్ బాబు గారు యాక్చువల్గా ఏమండి, గుడ్ క్వశ్చన్. యాజ్ అండ్ టుడే ప్రాపర్టీ ఇస్ ఇన్ మై నేమ్ ఓన్లీ, దట్ ఐఎమ్ ఇన్ ద పొజిషన్. ఎస్ సార్, 14 సంవత్సరాలు మీరంటే న్యాయపరంగా పోరాటం చేస్తూ ఎంత ఇదిలో ఉన్నారు కదా. సో వెనకమాల టైటిల్ చూస్తే విధివంతానికి తలవంచని ధైర్యం అని చూస్తే ఏంటంటే బేసిక్గా ఈ హీరోలకు ఉండే ట్యాగ్ లైన్ లాంటిది అది. కరెక్ట్ కదా. సో మరి ఈ 14 సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్లోకి ఒక హడ్డీలు వచ్చి ఒక ట్విస్ట్ లాగా అది 14 సంవత్సరాలు ఇదయ్యి మళ్ళీ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు కదా. సో మీ స్టోరీయే ఒక సినిమా కథలా ఉంది, ట్విస్టులతో కూడిన సినిమా కథ. ఒక సినిమా కాదండి, వెబ్ సిరీస్ చేస్తే నంబర్ ఒక దగ్గర ఒక 1000 సీరియల్స్ పెట్టచ్చు. అదే వెబ్ సిరీస్ చేస్తే. వెబ్ సిరీస్ చేస్తారా, సినిమా చేస్తారా? కాదండి, ఇప్పుడు మీరంటే నా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారు, వింటున్నారు. ఈ సోది పబ్లిక్ వింత కదా సార్.